హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈ రోజు వీడియోలో అయితే నాది లాస్ట్ మై గోల్డ్ కలెక్షన్ అన్న వీడియోకి అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఇంకా చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. మీరు లాకర్లో ఎలా పెట్టారో ఆ ప్రాసెస్ కొంచెం చెప్పండి, మాకు యూజ్ అవుతుందని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. కొంతమందికి నేను రిప్లై అయితే ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే వీడియో చేయమన్నారు. సో నేను కొంచెం ఇది వీడియో చేస్తే కొంతమందికి యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఈరోజు టాపిక్ అయితే అసలు లాకర్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇన్ కేస్ లాకర్లో పెట్టడం వల్ల ఏదన్నా జరిగినప్పుడు మనకి ఎలా వాళ్ళు అంటే ఎంత అమౌంట్ ఇస్తారో అన్ని డీటెయిల్స్ అయితే ఈరోజు మీకు చెప్తాను. కొత్తగా చేంజ్ అయిన ఆర్బీఐ రూల్స్ ప్రకారం లాకర్ సిస్టమ్ గురించి అది కూడా ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ మనం ఎవరికైనా చెప్పాలి అంటే మనకి తెలిసిన దానికన్నా ఇంకా ఎక్కువగా తెలుసుకొని చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ఈరోజు అయితే నేను ఈ టాపిక్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు మా ఇంట్లో అయితే వైభవలక్ష్మి పూజ ఉంది. సాయంత్రం కదా వైభవలక్ష్మి పూజ చేసుకునేది. సో నేను ఆ అరేంజ్మెంట్ చేసుకుంటూ మీకైతే ఈ విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు మాత్రం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. సో అలానే ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళైతే కామెంట్స్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అదే కొత్త వాళ్ళైతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా ఇదైతే కొంతమందికైనా యూస్ఫుల్ వీడియో అని అయితే చెప్పగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ బ్యాంక్లో అయినా లాకర్ అంటే గోల్డ్ పెట్టడానికి, గోల్డ్ మనం రెండు విధాలుగా పెడతాం. ఏంటి అంటే మనకి గోల్డ్ లోన్లో ఏంటి అంటే మనం గోల్డ్ అక్కడ పెట్టేసి మనం డబ్బులు లోన్గా తీసుకొని మనం ఇంట్రెస్ట్ పే చేసి ఇస్తూ ఉంటాం, కాబట్టి అది గోల్డ్ లోన్. కానీ లాకర్లో గోల్డ్ పెట్టడం ఏంటి అంటే ఆ బ్యాంకులో మనకు ఒక చిన్న లాకర్ ఇస్తారు. సో ఆ లాకర్కి మనం రెంట్ పే చేయాలి. రెంట్ పే చేసి ఆ లాకర్ లోపల మన గోల్డ్ని దాచిపెట్టుకుంటాం. గోల్డ్ కానీ అలానే ఏదైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉంటే అలాంటివి పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం లాకర్స్లో మనం ఎలాంటి మనీని అయితే పెట్టకూడదు. ఓన్లీ గోల్డ్ పెట్టొచ్చు, అలానే డాక్యుమెంట్స్ పేపర్లో అలాంటివి మాత్రం పెట్టొచ్చు, కానీ మనీ పెట్టకూడదు. అలానే ఇంకో విషయం ఏంటి అంటే మనం ఒక స్పెసిఫిక్ బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా పర్లేదు, లాకర్ ఓపెన్ చేయాలి అంటే పర్టికులర్గా ఆ బ్యాంకులో మనకి అకౌంట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు, కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం అయితే. కానీ బ్యాంక్ వాళ్ళు అయితే ఓపెన్ చేయాలి అంటారు, కానీ ఇప్పుడు వచ్చిన రూల్స్ ప్రకారం అయితే అకౌంట్ లేకపోయినా మన లాకర్ అయితే తీసుకోవచ్చు. అలానే ఎన్ని టైప్ ఆఫ్ లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి అంటే నార్మల్గా ఏ బ్యాంకులో అయినా, నార్మల్గా నేను ఎస్బీఐ గురించి చెప్తున్నాను, 3 టైప్ ఆఫ్ లాకర్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ పెద్ద లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి, మీడియం సైజు, చిన్న లాకర్స్, 3 స్మాల్ లాకర్స్ అవైతే అవైలబుల్గా ఉంటాయి. వాటిని సైజుని బట్టి మనం డిపాజిట్ చేసే అమౌంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం లాకర్ తీసుకోవాలి అంటే దానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయాలి. ఇప్పుడు పెద్ద లాకర్ అనుకోండి 50,000 అలా ఉంటుంది, చిన్న లాకర్ అనుకోండి 30, మీడియంది అయితే 30 అలా ఉంటుంది, అదే స్మాల్ది అయితే 10,000 నుంచి. డిపెండ్స్ ఆన్ ఏంటి అంటే అది ఆ బ్యాంక్ ఎక్కడుంది అనేదాన్ని, మెట్రో సిటీలో ఉందా లేదా విలేజెస్కి దగ్గరలో ఉందా, సిటీస్కి దగ్గరలో దాన్ని బట్టి కూడా రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అదే మనకి మెట్రో సిటీలో అలా అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది పెద్ద పెద్ద సిటీల దగ్గరకు వచ్చేసరికి. సో మనకి చిన్న టౌన్స్, విలేజ్, గ్రామీణ అలా దగ్గరలో ఉన్న వాటికైతే ప్రైస్లో అయితే వేరియేషన్ ఉంటుంది. చిన్న లాకర్స్కి ఇప్పుడు స్పెసిఫిక్గా చిన్న లాకర్ తీసుకుంటే ఏంటి అంటే మీ దగ్గర ఉన్న నగల్ని బట్టి ఆ నగలన్నీ ఆ లాకర్లో సరిపోతాయా అనేది ముందు చెక్ చేసుకొని ఆ ప్రకారం చిన్న లాకర్ తీసుకోవాలా, మీడియంది తీసుకోవాలా, పెద్దది తీసుకోవాలా అనేది మనం చూసుకొని అయితే తీసుకోవచ్చు. నార్మల్గా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనది ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎలా అవసరమో దీనికి కూడా అలానే అవసరం. అలానే మనం లాకర్కి ఎంతమంది పేర్లు అంటే మన ఇద్దరిలో ఎవరు వెళ్ళినా కూడా ఆ లాకర్ని ఓపెన్ చేసుకోవచ్చు అలా అన్నమాట. లాకర్కి వచ్చేసి 2 కీస్ ఉంటాయి. ఒక కీ మన దగ్గర ఉంటే ఒక కీ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ 2 కీస్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మన లాకర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా మనకి గోల్డ్ కావాలి అంటే స్పెసిఫిక్గా ఆ రోజు బ్యాంక్ టైమింగ్స్లో మనం వెళ్తే
మనతో పాటుగా బ్యాంక్ వాళ్ళు ఒకళ్ళు మనకి వాళ్ళకి పెట్టేసి ఓపెన్ చేసి అయితే ఇంకా మనం అందులో ఏం పెట్టామో అవి తీసేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే బ్యాంక్ లాకర్ ప్రాసెస్ అన్నమాట. అలానే డిపెండ్స్ అని చెప్పాను కదా, మనకి చిన్న లాకర్కి అంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్, అది చిన్న లాకర్ అయితే స్పెసిఫిక్గా ఒక 10 అనుకోండి, ఆ 10 ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎప్పుడైతే మనం లాకర్ని క్లోజ్ చేస్తామో అప్పుడు మన అమౌంట్ మనకి వస్తుంది. ఎవ్రీ ఇయర్ మనం ఉండే ప్లేస్ని బట్టి, బ్యాంకుని బట్టి, కొన్ని చిన్న లాకర్స్ అయితే 1500 నుంచి స్టార్ట్ అవుతాయి, 2000 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. వాటి రెంట్ అనేది 5000 వరకు కూడా ఉండొచ్చు. మీడియం లాకర్స్ అయితే మనకి 5000 అలా ఉండొచ్చు. పెద్ద లాకర్స్ అయితే ఇయర్లీ 20,000 వరకు ఉండొచ్చు. సో అంటే దానికి మనం రెంట్ పే చేస్తున్నాం. మన గోల్డ్ అక్కడ పెట్టుకొని వాళ్ళు సెక్యూర్ చేసినందుకు మనం రెంట్ పే చేస్తున్నాం అనమాట. ఇయర్లీ ఇంత అనేది మీరు బ్యాంక్కి వెళ్ళి కనుక్కుంటే ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే తెలుస్తాయి. దట్టు బ్యాంకులో ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు లాకర్ డిపాజిట్ అమౌంట్ అనేది కొంచెం తగ్గొచ్చు. ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు వాటి కాస్ట్ తగ్గొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గరలో ఉన్న బ్యాంక్లో మనకి నచ్చిన బ్యాంక్ ఏదైనా అనుకోండి, దాంట్లో లాకర్స్ ఉన్నాయి, మనం వెళ్ళి అడిగాము, లాకర్స్ అన్నీ ఖాళీగా లేవు ఇప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే మన పేరు అవన్నీ నమోదు చేసుకొని ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు లిస్ట్ ప్రకారం ఆర్డర్లో మనకి లాకర్ అనేది అలాట్ చేస్తారన్నమాట. ఇదైతే మొత్తం ప్రాసెస్. అక్కడికి వెళ్ళాక మనం అడిగే డాక్యుమెంట్స్, వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని మెయింటైన్ చేస్తారు. లాకర్ సంబంధించి మనం ఎప్పుడు లాకర్ ఓపెన్ చేస్తున్నాం, ఎప్పుడు తీస్తున్నాం అన్నీ కూడా ఆ బుక్లో మనం ఎంట్రీ చేసి అందులో అయితే పెట్టాలన్నమాట. ఇక్కడి వరకు అయితే ఓకే. ఆ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ లాకర్లో అయితే సెక్యూరిటీ అయితే బాగా ఉంటుంది. ఎందుకు, భూకంపాలు వచ్చినా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినా అవి పాడయ్యే విధంగా అయితే ఉండవు. నార్మల్గా అయితే సెక్యూరిటీ పరంగా అయితే బాగానే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మన అదృష్టం బాగోక ఆ బ్యాంక్లో ఏదన్నా జరిగి ఆ లాకర్లో ఉన్నాయి ఏదన్నా జరిగినప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం ఆర్బీఐ రూల్స్ ప్రకారం అయితే లాకర్ కాస్ట్ని బట్టి దానికి 100 రెట్లు మనకి ఆ అమౌంట్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. దాని లోపల ఎంత ఉన్నది అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. మనం ఎంత గోల్డ్ దాని లోపల పెట్టామో ఇదంతా క్యాలిక్యులేట్ చేయరు. మనం 10 lakhs అయినా పెట్టవచ్చు, 2 lakhs అయినా పెట్టవచ్చు, లేదా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఎంతైనా పెట్టవచ్చు. ఆ లాకర్ కాస్ట్ అంటే ఇప్పుడు మీరు ఇయర్లీ ఆ లాకర్కి ఎంత పే చేస్తున్నారు, సపోజ్ ఒక 3000 పే చేస్తున్నారు అనుకోండి, దానికి 100 రెట్లు అంటే మీకు 3 lakh వరకు బ్యాంక్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు తీసుకున్న లాకర్ అమౌంట్ని బట్టి ఆ విధంగా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ లాకర్ లోపల 10 lakhs వాల్యుబుల్ థింగ్స్ ఉన్నా, 20 lakhs వాల్యుబుల్ థింగ్స్ ఉన్నా వాళ్ళు పే చేసేది మాత్రం ఆ లాకర్ కాస్ట్కి 100 times ఎక్కువ పే చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ లాకర్ లోపల 10,000 వాల్యుబుల్ గోల్డ్ ఉన్నా సరే వాళ్ళు అదే విధంగా పే చేస్తారన్నమాట. అలా పోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. 99% అయితే సెక్యూర్డ్గానే ఉంటుంది. ఇక మన అదృష్టం బాగోకపోతే ఆ 1% మనమైతే ఇంకా ఏం చేయలేమన్నమాట. కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఈ గోల్డ్ కాస్ట్ని బట్టి ఇంట్లో అయితే మనం పెట్టుకోలేము. ఎటు జర్నీలో అటు ఇటు తిరుగుతూ ఉంటే మన జ్యువెలరీని పట్టుకొని అలా తిరగటం కూడా సేఫ్ కాదు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న బ్యాంక్లో అలా లాకర్స్లో అలా పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఇదైతే లాకర్ ఎలా ఓపెన్ చేయాలి, ఎప్పుడు మనకి అవసరమో ఆ రోజు, అంటే లాకర్కి ఎంతమంది పేర్లు అయితే మనం యాడ్ చేస్తున్నామో ఆ పేర్ల ప్రకారం వాళ్ళు ఈ కీ తీసుకొని వెళ్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో అందులో యాడ్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే, మన అకౌంట్తో పాటు మనం ఎవరినైతే యాడ్ చేస్తామో వాళ్ళు మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మనం మన గోల్డ్ అంతా లాకర్లో పెడతాము, మన ప్రమాదవశాత్తు మనకి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు నార్మల్గా బ్యాంక్ లోన్స్ అవన్నీ బ్యాంక్లో మనం డబ్బులు సేవ్ చేసినప్పుడు ఏం చేస్తాం, నామినీ పేరు పెడతాం కదా. ఇది కూడా అంతే. మనం లాకర్లో గోల్డ్ అదంతా పెట్టినప్పుడు మన పిల్లల పేర్లు కానీ ఎవరైనా
గార్డియన్స్ మన పేరెంట్స్ పేర్లు కానీ నామినీ పేరు ఎవరిదైతే పెడితే మనకు ఏదైనా జరిగినా ఆ లాకర్లో ఉన్నాయన్నీ మన అంటే ఏదైనా ప్రమాదం జరిగిన వాళ్ళది డెత్ సర్టిఫికేట్ చూపిస్తే 15 days లోపు మన లాకర్లో ఏమున్నా కూడా నామినీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అవన్నీ అయితే బ్యాంక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మన దగ్గర ఉన్న కీ పోతే వెంటనే బ్యాంకుకి అయితే మనం అది ఇన్ఫామ్ చేయాల్సిందే. చేసాము అంటే వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఆ లాకర్ అయితే పగలగొట్టించడమో తీపిచ్చడమో ఏదో ఒకటి చేస్తారు. దానికి అయ్యే ఖర్చు మొత్తం అయితే మనం భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 కీలు పెడితేనే అది ఓపెన్ అవుద్ది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు కొత్తగా అరేంజ్ చేసే లాకర్స్ వీటికైతే బయోమెట్రీ అవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు. ఇదైతే మొత్తం లాకర్ సిస్టమ్. నేనైతే దీని గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ పూర్తిగానే ఇచ్చాను అనుకుంటున్నాను. మీరుండే ప్లేస్ని బట్టి దాని రెంట్ అదంతా అయితే బ్యాంక్లో ఒకసారి కనుక్కోండి. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.